హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అటుకుల పోహ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి గుప్పెడు పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకే పోపు దినుసులు వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసి ఇప్పుడు అందులోకే టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని కూడా వేసి కాస్త ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపే మనం అటుకులను క్లీన్ చేసుకొని వాటర్లో వేసి వాటిని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి వాటర్ మొత్తం పోయేలాగా పిండుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న దానిలో కాసింత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి పెట్టుకున్న అటుకులను వేసి ఇంకాసేపు బాగా కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి సర్వ్ చేసుకోవడమేనండి.